వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలోని కొరమేనగుంటలో కాపురం ఉన్నటువంటి భూపతి చందన ముగ్గురు పిల్లలు. చిన్నమ్మాయి రమ్య 6 నెలల చిన్నారి. ఆ అమ్మాయి అపహరణ తీవ్ర కలకాలం రేపింది తిరుపతిలోనే చెప్పాలి. మనం చూస్తున్నాం ఏదైతే ఈ ఇంట్లో భూపతి చందన ఇదే ఇంట్లో కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందులో చిన్నపిల్ల రమ్య అన్నటువంటి ఆ చిన్నారి కేవలం 6.5 నెలలు మాత్రమే. అయితే ఉదయం ఆ చిన్నారి లేచింది, వాష్రూమ్ పోయింది. తల్లి లేచి బిడ్డకి ఆ వాష్రూమ్ అయిన తర్వాత పడుకోబెట్టింది. తల్లి బయట బాత్రూమ్ అనే బయట వెళ్ళినటువంటి పరిస్థితి. తిరిగి వచ్చి ఇంట్లో చూస్తే బిడ్డ కనపడలేదు ఆ చిన్నారి. అయితే తండ్రి మాత్రం ఇక్కడే నిద్రిస్తున్నాడు, చిన్నారి మాత్రం కనపడలేదు. ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యి తన భర్తని భూపతిని లేపింది. చిన్నారి పాప కనపడడం లేదు ఎక్కడ అనేసి అంటూ కూడా లేపడం జరిగింది. అతను కూడా నేను చూడలేదు అనేసి అని చెప్పడం, ఇద్దరూ కూడా హుటాహుటిన ఇదంతా మనం చూస్తున్నాం. అంతా నిర్మానుష్యంగా పక్కన ఇది ఒక కుంట చెరువు లాంటిది. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు వెతుకులాడినటువంటి పరిస్థితి. వారికి ఎక్కడే కానీ చిన్నారి కనపడలేదు. ఒక్కసారిగా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఈ ఏరియా అంతా కూడా కొంత స్లమ్ ఏరియా లాగా ఉంటుంది చూడడానికని చెప్పాలి. ఇక్కడ ఎక్కడే కానీ ఎవరన్నా తీసుకెళ్లారా ఏమని అనేక అనుమానాలు, భయం ఆ తల్లిదండ్రులు మొదలైంది. వెంటనే పక్కన ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి వారి వద్దకు వచ్చి పాప కనపడడం లేదు, నేను ఇప్పుడే ఇలా బయట వెళ్ళి వచ్చాను, ఇంతలోపలే పాప ఎక్కడ కనపడడం లేదంటూ కూడా బోరున ఏడుస్తూ చుట్టుపక్కల వారికి తెలియజేశారు. అయితే చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా పాపను ఎతికే పనిలో పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైకులు వేసుకొని చుట్టూ ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టారు. ఎక్కడే కానీ చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అసలు ఏం జరిగిందని ఆరా తీశారు. ఇదే ప్రాంతానికి ఎస్పీ కూడా చేరుకోవడం జరిగింది. ఎస్పీ వచ్చి అసలు ఏం జరిగింది, ఈ యొక్క ఇంటిని మొత్తం కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. తర్వాత ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పోలీసులు జల్లెడ పట్టారు. ఎక్కడే కానీ జాడ కనపడలేదు. ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులు ఉన్నారు. ఏమైనా ఎన్ని గంటల జరిగింది, ఏం జరిగింది అసలు? 5 గంటలు జరిగింది సార్. ఎంత పాప వయసు ఏమి? 6 నెలలు. అతను ఏం చేస్తారు భూపతి? ఆటో డ్రైవర్, ఇన్ని వ్యాపారం చేస్తాడు. ఆటో డ్రైవరు. ఎలా జరిగిందంట? పాప రాత్రి పండుకున్నారు. తెల్లారుజామున 5 గంటల మా మద్దాలో బాత్రూమ్ పోయింది. వచ్చాక బిడ్డలేదు. ముగ్గురు పిల్లకాయలు ఓడి పక్కనే పడుకుంటారు. ఓడి నిద్ర కూర్చున్నాడు. పెద్ద బిడ్డలను ఎవరిని తాకలేదు, చిన్న బిడ్డలు ఎత్తుకుని వెళ్ళిపోయినారు. అంటే ఏం అతనికి ఇక్కడ ఏమైనా గొడవలు కానీ లేదంటే ఇక్కడ ఏమైనా అనుమానంగా ఎవరన్నా? అనుమాన పరిస్థితి చెప్పినాను. ఇప్పుడు ఒక మనిషికి అంతగా డిఎస్పీ గారికి చెప్పినాను. ఇక్కడ ఎవరైతే ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే అంతా మా బంధువులే. ఎంత తరుచుకునే ఇడే ఉంటాం కానీ ఇంకా ఏం చేసేవాళ్ళు ఏం కాదు ఇక్కడ. ఇప్పుడు నా బిడ్డ కనపడలేదు, అంతే నా బాధ. చూస్తున్నాం ఏదైతే స్థానికులుగా ఉన్నటువంటి వారు కూడా మొత్తం కూడా బిడ్డ కోసం అయితే ఈ కాలనీ వాసులంతా కూడా జల్లెడ పట్టారు. ఎక్కడే కానీ బిడ్డ ఆచూకి మాత్రం కనపడలేదు. ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఈ కాలనీలో ఎన్ని ఏళ్ళుగా మేము కాపురం ఉంటున్నాం. గతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరగలేదు. అయితే ఒక్కసారిగా బిడ్డని తీసుకొని పోవడం అనేది మాత్రం వీళ్ళంతా కూడా భయాందోళనకు అదే ఆవేదనకు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఈ ప్రాంతానికి ఎస్పీ కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్పీ వచ్చిన తర్వాత డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఇదంతా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా డ్రోన్ కెమెరా ద్వారా కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ను కూడా చాలా క్షుణ్ణంగా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజే కాదు, బస్సులు కావచ్చు, కార్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. 6 నెలల ఆ బేబీ మిస్సింగ్ అనేది మాత్రం ఒక్కసారిగా తిరుపతిలో కలవరం లేపిందని చెప్పాలి. కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడేటువంటి కూడా ప్రయత్నం కూడా మనం చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, ఎప్పుడన్నా ఇలాంటిది ఏమన్నా జరిగిందమ్మా ఇంతవరకు? లేదు నాయన, ఇదే ఫస్ట్. మేము మేము 5 ఇండ్లోళ్ళు ఉన్నాం, పక్కనుండోళ్ళు కాకుండా. అప్పుడు ఖర్చుకున్నా కానీ మళ్ళీ అప్పుడే తెల్లారే కొందుకు ఒకటి అయిపోతాం. మేము 5 ఇండ్లోళ్ళం, మాకేమి ఇప్పటి వరకు ఏం జరగలేదు నాయన. మేము 5 ఇండ్లోళ్ళం కొట్టుకున్నా, రచ్చేసుకున్నా అప్పటికప్పుడే. అప్పుడు ఖర్చుకుంటారు, ఇంకొంచేటికంటా రారా మామ రారా అన్న అనుకుంటా పోతుంటారయ్యా. ఇంతవరకు ఏం జరిగింది లేదయ్యా, ఇదేనయ్యా మొదటిసారి. అంటే ఇది ఏమన్నా మీకు ఎట్లా అనుమానంగా ఉంది? ఇది
అయ్యా ఇప్పుడు ఎవరన్నా మాకు పగోళ్ళు ఉంటే మాకేమన్నా ఆస్తులు అంతస్తులు ఉంటే మా ఆస్తి కోసం ఈ పని చేసినారని మేము చెప్తాము. మేము ఆ పూటకు సంపాదించుకొని తినేవాళ్ళం. మమ్మల్ని ఎవరు చేసినారంటే మేము ఎట్ట నమ్మేది? వాళ్ళ ఆయన గిరిపురంలో ఫస్ట్ ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేవాళ్ళని కూడా ఇంటి దాకా తొడకరాడు. ఎవరన్నా ఉంటే రోడ్లో తాగుతాడు, తిరుగుతాడు, ఆడే వదిలేసి వచ్చేస్తాడు, కానీ ఇంటి దాకా ఎవరిని తొడకరాడు. అదే అయ్యా చూస్తున్నాం ఇక్కడ ఎవరే కానీ ఈ దొంగతనాలు చేయడం కానీ ఇతర తప్పుడు పనులు వ్యవహరించే వారు కూడా ఎవరూ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులాగా ఉంటాం. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా కలిసిమెలిసి ఉంటామే తప్ప ఇటువంటి సంఘటనలు ఎప్పుడు వచ్చింది లేదు, జరిగింది లేదు. అయితే ఇది చాలా విడ్డూరంగా ఉంది, భయం వేస్తుంది. గతంలో ఎప్పుడు లేనటువంటి చర్య ఇక్కడ జరగడం చాలా భయం వేస్తుందంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, అసలు ఏం జరిగిందని చెప్పి. ఇదంతా కూడా చాలా పేదవారు. అయితే ఇక్కడ బిడ్డ మిస్సింగ్ అనేది పోలీసులు కూడా దాని చర్యలు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ కాలనీ నిర్మించి దేవుడు కాలనీ 15 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ కింద కాలనీ నిర్మించడం జరిగింది. ఇక ఉండే వాళ్ళందరూ కూడా ఎస్టీలు. వాళ్ళు దొంగతనాలు చేయడం కానీ ఇంకోటి అట్లాంటి అలవాట్లు ఊరికి లేదు. కానీ ఈరోజు ఉన్న పలంగా 5 గంటలకు వాళ్ళ అమ్మ బాత్రూమ్ వెళ్ళాలని బిడ్డను లోపల పెట్టేసి బాత్రూమ్ పోయేసి తిరుక్కొని వచ్చే లోపల 6 నెలల బిడ్డ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని పోలీస్ అధికారులకు తెలియజేసిన తక్షణమే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఐడి పార్టీసు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చారు. సీసీ కెమెరాలంతా కూడా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ బిడ్డని పట్టడానికి ఇప్పటికే 2-3 టీములుగా కూడా డివైడ్ అయ్యి ఎస్పీ గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. కేవలం ఈ ఎస్టీ కాలనీలో సంబంధించినటువంటిది ఇక్కడ కనీసం బాత్రూమ్ సౌకర్యాలు అట్లాంటి ఉంటే గన ఆమె అంత దూరం పోయేదే కాదు, ఈ బిడ్డ కూడా కనపడకుండా ఉండేది కాదు. ఈ అభివృద్ధికి సంబంధించినటువంటిది కూడా ఏర్పాటు చేస్తూ వీలైన త్వరలో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం ఈ ప్రాంతంలో. మీరు చెప్పండి, అంటే అంతా కూడా నిరుపేదవారు ఉండేది. అయితే ఒక్కసారిగా బేబీ మిస్సింగ్ అనేది మాత్రం భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు మాట్లాడారా స్థానికులతో? వేళ పొద్దున 5 గంటలకు జరిగినటువంటి ఆ సంఘటన పైన మేమంతా వచ్చాము. పొద్దున్నే 7 గంటల తర్వాత మన పోలీసు వారు స్పందించి ఇక్కడికి వచ్చి ఐడి పార్టీలు అందరిని కూడా అలర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. తల్లిదండ్రులతోనూ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో అందరితో కూడా పోలీసు వారు వారికి ఉన్న పద్ధతులలో వారు విచారించడం జరిగింది. కానీ ఇలాంటి సంఘటన పిల్లల్ని కిడ్నాప్ చేయడం అనేటువంటి సంఘటన తిరుపతిలో నిత్యకృత్యంగా మారుతున్నది. దీంట్లో తిరుపతి నగరంలోనే అనేక రకాలైనటువంటి ఒక 2-3 గ్యాంగులు ఉన్నాయన్నటువంటిది పోలీసు వారి నోటికుండా కూడా మేము విన్నాం పొద్దున్నే. కాబట్టి వారే చేసి ఉంటారు. ఇవాళ అది కూడా ప్రధానమైనటువంటిది ఏంటంటే మగపిల్లల కంటే కూడా ఆడపిల్లల్ని ఎక్కువగా వారు గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా నడిచింది. కాబట్టి దీనిపైన పోలీసు వారు ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేయడం అనేటువంటిది అభినందనీయమైన. సాయంత్రం 6 గంటల లోపల పాపని తల్లిదండ్రులకు అప్పగిస్తారనేటువంటి ఆశతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన పేదలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా గాన చర్యలు చేపట్టి బిడ్డగాన మనకు గాన దక్కితే ఒక గౌరవంగా పోలీస్ వ్యవస్థకు కూడా గౌరవం దక్కేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటన గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఎక్కడ కానీ ఈ ప్రాంతంలో జరగలేదు. ఇదే తొలిసారి జరిగింది. ఓ పక్క తల్లిదండ్రులు పడుకొని ఉంటే తల్లి బహిర్భూమికి వెళ్ళినటువంటి 10 నిమిషాల సమయంలోనే పాప కిడ్నాప్ కావడం అనేటువంటిది ఒక భయానక వాతావరణంలో ఉన్నామా అన్నంత భయాందోళనలో మహిళలంతా కూడా బాధపడ్డారు. కానీ 8వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి మాత్రం 5:30 అప్పుడు బయట పోతుంటే ఒక అతను హెల్మెట్ వేసుకొని తర్వాత ఒక అతను వెనక్కి కూర్చున్న అతను మాస్క్ పెట్టుకొని మధ్యలో బిడ్డను పెట్టుకున్నాడు అనేటువంటిది ఒక సాక్ష్యం అయితే చెప్పారు. ఇదే దారి గుండా వెళ్ళారని. ఇక్కడ 2 ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో కూడా సక్రమంగా కనిపించలేదనేటువంటిది పోలీసులు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ తిరుపతి జిల్లా లేదా పక్క జిల్లాలలో దొరికితే పట్టుకుంటే మంచిదని భావిస్తున్నాం. చూస్తున్నాం ఏదైతే ఈ కాలనీ వాసులంతా కూడా చాలా నిరుపేదగా ఉన్నటువంటి వారు. అది ఎవరు కూడా మనం ప్రతి ఇంటి వద్ద చూస్తే కూడా ఎవరికే కానీ కనీస సౌకర్యాలు ఏదైతే బాత్రూమ్లు కానీ ఏది లేనటువంటి పరిస్థితి. వారంతా కూడా ఉదయం లేస్తే భూములకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం తల్లి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి బయట వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే చిన్నారి కనపడకుండా పోయినటువంటి పరిస్థితి. అయితే భూపతి కూడా ఒక ఆటో కార్మికుడు, ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇది కాలనీ కూడా మనం చూడొచ్చు. ఏ ఇంటి వద్ద చూసినా కూడా వాళ్ళకి మహిళలకు చిన్నపాటి సదుపాయాలు కూడా లేనటువంటి
లేనటువంటి పరిస్థితి. ఉదయం లేస్తే కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బహిర్గత భూములకు వెళ్ళాల్సిన పరిస్థితి వారికి ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సంఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా చిన్నారి ఎవరు మిస్సింగ్ అన్న కేసు మాత్రం తిరుపతిలో ఒక ఇంత కలవర పెట్టింది, ఒక భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ గతంలో ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితులు ఈ కాలనీలో ఏనో ఉన్నాం. మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు దొంగతనాలకు లేకపోతే ఇతర కార్యక్రమాలు కూడా పాల్పడినటువంటి దాఖలాలు లేదు. ఇలాంటి ఏరియాలో ఎవరైతే కొంతమంది గుర్తు తెలియనటువంటి, ఇప్పుడే మనం ఒక వ్యక్తి కూడా చెప్పారు, ఉదయం ఒక సాక్షి కూడా ఒక వ్యక్తి ఉదయం 5:30 ఆ ప్రాంతంలో బహిర్గత భూమికి వెళ్ళినటువంటి టైంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి బండ్లు వెళ్తున్నట్టుగా కూడా చూసినట్టుగా కూడా ఒకరు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అభినందించాలని చెప్పాలి. ఇప్పటికే ఎస్పీ ఆధ్వర్యంలో 5 టీములు విభజించడం జరిగింది. టీంకి 5 మంది లెక్కన ఏదైతే వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ కావచ్చు, డ్రోన్ కెమెరా ద్వారా ఈ యొక్క ప్రదేశం అంతా కూడా ఆ యొక్క డ్రోన్ కెమెరాతో కూడా పర్యవేక్షించడం, వెతకలాట కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా బిడ్డనైతే తమ వద్దకు చేరుస్తారన్నటువంటి ఆశాభావం బంధువర్గం అంతా కూడా, కాళీవాసులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే ఈ సంఘటన మాత్రం ఒక్కసారిగా తిరుపతిలో పెను సంచలనంగా మారిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.